ప్రపంచం నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఫిబ్రవరి మాసం నందు మనము యేసును గురించి అనేక నూతన సంగతులను తెలుసుకుంటున్నాము. మరి ఈ దినమందు మరి ఒక అంశం మీద మనం ధ్యానించిన ఉంటున్నాము. మరి యేసు పునరుత్థానము మరియు జీవము. జీసస్ ఈస్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. యోహాను సువార్త 11:25 ఈ రీతిగా యేసు ఒక గొప్ప ప్రకటన చేస్తున్నాడు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మరి నేను పునరుద్ధానము మరియు జీవము. నన్ను విశ్వసించేవాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. జీవించి నన్ను విశ్వసించే ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అన్నటువంటి లోతైనటువంటి సత్యం మనకు కనపడుతుంది ఈరోజు. మరి యేసు పునరుద్ధానం మరియు జీవం అంటే ఏమిటో మరి లేఖనము మరియు నిజ జీవిత దృష్టాంతాల ద్వారా తెలుసుకోవటానికి మనం ప్రయత్నిద్దామండి. మరి ఈ యొక్క ప్రకటన యొక్క సందర్భం మనం చూసినట్లయితే ద కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్, యేసు ప్రభు ఏ సందర్భంలో ఈ యొక్క మరి స్టేట్మెంట్ చెప్పి ఉంటున్నాడు. ఈ ప్రకటన యేసు సన్నిహిత స్నేహితుడైన లాజరు యొక్క మరణం సందర్భంగా. మరి ఆ సందర్భంలో యోహాను 11:21 మార్తా యేసు ప్రభుతో అంటది, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. లాజరు సోదరి మార్తా మరి చెప్తుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు అని చెప్పినప్పుడు ఆమె దుఃఖాన్ని మరియు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. యేసు కరుణతో మాత్రమే కాకుండా మరణంపై తన గుర్తింపు మరియు అధికారం గురించి శక్తివంతమైన సత్యంతో ప్రతిస్పందిస్తాడు. ప్రియులారా, యేసు ప్రభుకే ఆ పునరుద్ధాన శక్తి ఉంటున్నది. మరణం మీద కూడా ఆయనకు ఆ జయం ఉంటున్నది. మరి అది అక్కడ మరి మాటల్లో కనపడుతున్నది. ఈ దినమందు మరి 3 ప్రాముఖ్యమైనటువంటి పునరుద్ధానంగా యేసు, జీసస్ యాజ్ ద రిజరక్షన్, జీవముగా యేసు, జీసస్ యాజ్ ద లైఫ్. మరి మన జీవితాలకు ఏ రీతిగా మరి వీటిని అప్లై చేసుకోవటం, అప్లికేషన్ ఫర్ అవర్ లైఫ్స్, దీని గురించి కొంతసేపు ధ్యానిద్దామండి. మొట్టమొదటిగా పునరుద్ధానముగా యేసు, జీసస్ యాజ్ ద రిజరక్షన్, మరి మరణంపై విజయము. ఈ లోకంలో మరి యేసు ప్రభు ఒక్కడే చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు. మరి యేసు ప్రభు యొక్క సమాధి ఒక్కటే ఖాళీ సమాధిగా మనం తెలుసుకుంటాము. యేసు పునరుద్ధానం అని చెప్పుకున్నప్పుడు మరణాన్ని జయించే తన శక్తిని ఆయన నొక్కి చెప్తున్నాడు, నేను పునరుద్ధానమును జీవమునని. ఆయన లాజరును మృతుల నుండి లేపినప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. ప్రియులారా, చనిపోయినటువంటి లాజరును ఆయన మరి తిరిగి లేపి ఉంటున్నాడు. ఈ అద్భుతం ఆయన సొంత పునరుద్ధానానికి, మరి ఆయనను విశ్వసించే వారికి అందరికీ కూడా నిత్య జీవ వాగ్దానానికి సూచనగా పనిచేస్తుంది. ప్రియుల, మనందరికీ కూడా గొప్ప నిరీక్షణ, విశ్వాసులకు ఒక నిరీక్షణ ఉంటున్నది. ఏంటి? పునరుద్ధానం కేవలం భవిష్యత్తు సంఘటన కాదు, ఎప్పుడో జరిగేది కాదు. విశ్వాసులకు ఇది ప్రస్తుత వాస్తవికత. మనం కూడా ప్రియులారా పాపంలో చనిపోయినటువంటి వారు, క్రీస్తు సంబంధం లేకుండా ఉన్నటువంటి వారు అందరం కూడా మరి ఆయన దృష్టిలో చనిపోయినటువంటి వారే. ఎప్పుడైతే ఆదాము తినకూడని పండు తిని ఉంటున్నాడు, అప్పుడే మరి దేవునితో సంబంధం తెగి ఉంటున్నది. మరి ఒక చచ్చిన వాని లాగానే మరి దేవుడు ట్రీట్ చేస్తున్నాడు. మరి పౌలు భక్తుడు కూడా 1 కొరింథీ 15:20-22 ఆ వాక్యాలను చెప్తున్నాడు, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. చూడండి ప్రియులారా, మనం మరి క్రీస్తులో జీవం ఉంటున్నది. ప్రియులారా, పునరుద్ధానం శక్తి అదే ప్రియులారా ఒక యునిక్ క్వాలిటీ ఆఫ్ క్రిస్టియన్స్. ప్రియులారా, మనం ఒకప్పుడైతే చచ్చినటువంటి వారు, పాపంలో పడి ఎటువంటి ఒక బుద్ధి, విచక్షణ, తెలివి, జ్ఞానం లేకుండా భయంకరమైనటువంటి జంతు స్వభావంతో ఉన్నటువంటి వారు. కానీ ఎప్పుడైతే ప్రభు వారు మనం రక్షిస్తూ ఉంటాడో, మారు మనసు అనుభవం వచ్చి ఉంటున్నదో, అప్పట్లో మనలో జ్ఞానము, విజ్ఞానము,
ఒక సెల్ఫ్ కంట్రోల్, ఒక బుద్ధి, విచక్షణ, తెలివి, వినయ విధేయతలు, మరి అవన్నీ కూడా ఇస్తాడు పిల్లలు. మరి ఈ హామీ మరణం ముగింపు కాదు, కానీ క్రీస్తులో నిత్య జీవానికి పరివర్తనాన్ని తెలుసుకోవటానికి మనకు ఒక హామీ, ఒక హోప్ మనకు ఉంటున్నది పిల్లలు. మరి అంతేకాకుండా జీసస్ యాస్ ద లైఫ్, జీవముగా యేసు, ఆధ్యాత్మిక శక్తి యేసు పునరుద్ధానం మాత్రమే కాదు, మరి జీవితానికి కూడా ఆయన మూలమై ఉంటున్నాడు. యోహాను 10:10 మరి అంటాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సమృద్ధి జీవితం ప్రియులారా, మరి ప్రభుతో ఆయనతో ఉన్న సంబంధం ద్వారానే మనకు వస్తూ ఉంటది. మరి ఇదే మనకు ఉద్దేశము, ఒక ఆనందము, సంతోషము, సమాధానము, ఒక మరి గురి కలిగి ఉండేటటువంటి జీవితానికి మనకు నడిపిస్తుంది పిల్లలు. కాబట్టి యేసులో పునరుద్ధారపు శక్తి ఉంటున్నది. అంతేకాకుండా జీవంతో కూడినటువంటి నిత్య జీవనకు నడిపించేటువంటి వారంగా ఉంటాము. ద్రాక్షావళి యొక్క ఉదాహరణ చూసినట్టయితే ఫలించటానికి ఆ కొమ్మ మరి ద్రాక్షావళికి అనుసంధానమై ఉండాలని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. ఆ తీగలు వాటంతట అవి మరి ఆ జీవించి ఉండలేవు పిల్లలు. దానితోటి ద్రాక్షావళితోటి మరి అంటుకట్టబడి ఉన్నప్పుడే మరి ఫలభరితమైనటువంటి జీవితంలో జీవించాలి. అలానే మరి సంపూర్ణమైనటువంటి జీవితం జీవించాలి అంటే అది ఓన్లీ మరి మనకు క్రీస్తులోనే మరి మనం ఉండవాలి. ప్రతి దినం కూడా క్రీస్తుతో కలిగినటువంటి జీవితం ద్వారానే. ఆయన లేకుండా మనం ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారము. ఆయనలో మనకు నిజమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం ఇలా. మరి దీన్ని ఏ రీతిగా మన జీవితాలకు అప్లై చేసుకోవటం, మొట్టమొదటిగా క్రీస్తులో విశ్వాసము, పునరుద్ధానం మరియు జీవితంగా మరి యేసును విశ్వసించాలనేటువంటి పిలుపు అత్యంత ముఖ్యమైనటువంటి పిల్లలు. ఇంకా క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే, ఇంకా మరి క్రీస్తు లేకుండానే ఆ జీవితంలో వ్యర్థపరుస్తూ ఉన్నట్లయితే, దిస్ ఇస్ ద రైట్ టైం టు యాక్సెప్ట్ యూ, టు ఇన్వైట్ యూ. ఆయన మీ యొక్క జీవితంలోనికి రానివ్వండి. క్రీస్తు మీ యొక్క జీవితాలకు ఒక కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు మీరు ఎంతో వెలిగింపబడి దేవుని కొరకు జీవించడానికి సహాయం చేస్తారు. ఈ నమ్మకం కేవలం మేధో పరమైనటువంటిది కాదు, ఇంటలెక్చువల్ ఇది కాదు, కానీ రక్షణ మరియు నిత్య జీవం కోసం ఆయనపై నమ్మకం మరియు ఆధారపడటాన్ని కలిగి ఉంటుంది. మన క్రీస్తుతో కలిగిన జీవించడం ద్వారా మనకు రక్షణ వస్తుంది. మరి అంతేకాకుండా నిత్య జీవం, యుగ యుగములు కూడా ఆయనతో ఉండేటటువంటి భాగ్యం, మరి ఆశలో నిరీక్షణలో జీవించడం, విశ్వాసులుగా మనం పునరుద్ధాన నిరీక్షణలో జీవించడానికి పిలువబడ్డాం. ప్రియులారా, మనకున్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఏంటి అంటే, మరి క్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే తిరిగి లేచి ఉంటున్నాడు, పునరుద్ధానం ఉంటున్నాడు, అటువంటి ఆ పునరుద్ధాన శక్తి మనకు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఈ నిరీక్షణ మన యొక్క జీవితంలో మరియు మరణం పట్ల కూడా ఒక దృక్పథాన్ని మనం కలిగి ఉంటాం. ప్రియులారా, మనం సవాళ్ళను నమ్మకంగా, మనకు డే టు డే లైఫ్ లో అనేక సవాళ్ళు వస్తుంటాయి, ఛాలెంజెస్ ఇన్ లైఫ్. మరి వాటిని ఎదుర్కోవటానికి ఎంతో సంతోషంతో, శక్తితోటి మరి ఎదుర్కోవటానికి ఇవన్నీ కూడా మనకు వీలవుతాయి. కాబట్టి క్రీస్తును విశ్వసించడం, మరి నిరీక్షణలో జీవించటము, మరి అంతేకాకుండా ఈ యొక్క శుభవార్తను మనం పంచుకోవటం, ఈ యొక్క గాస్పల్ మంచి సువార్తను, యేసే పునరుద్ధానం మరి జీవం అన్న అర్థం చేసుకోవటం, ఈ సందేశాన్ని మరి ఇతరులతో పంచుకోవాల్సినటువంటి ఆ యొక్క బాధ్యత ప్రభుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ముఖ్యంగా దుఃఖం మరి నష్ట సమయాలు అనేక మంది కూడా దుఃఖంలో ఉంటున్నారు. మరి అనేక రకములైనటువంటి బాధలలో, వేదనలలో, మరి నిరాశ నిస్సులలో ఉంటున్నటువంటి వారిలో క్రీస్తు ద్వారా మనకు ఎంతో ఆశ, ఎంతో నిరీక్షణ, ఎంతో మరి ఆ యొక్క పునరుద్ధానపు శక్తి. ప్రియులారా, మనం చనిపోయినా కూడా ఆయనతో ఎల్లప్పుడూ ఉంటాము, లేవిస్తాము. ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తాడు అన్నటువంటి ఆ యొక్క విశ్వాసం, నిరీక్షణ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి యేసు పునరుద్ధానము మరియు జీవము, మరణంపై విజయాన్ని మరియు సమృద్ధి అనేటువంటి జీవితం అన్నటువంటి ఈ యొక్క వాగ్దానాలను మనము మరి పొందుదాం. ప్రియుల, మనం కూడా అటువంటి నమ్మకంతో మనం జీవించడానికి దేవుడు సహాయం చేయును గాక. మనం ఈ సత్యాన్ని
స్వీకరించినప్పుడు విశ్వాసం మరి నిరీక్షణ మరియు ఆయనలో మన యొక్క భవిష్యత్తు ఎంతో సురక్షితంగా, భద్రంగా, క్షేమంగా, లాభంగా ఉంటుందని తెలుసుకొని ఆ సంతోషంతో మనం ఉండటానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క నిరీక్షణ ఎంతో ఈ యొక్క ప్రస్తుత ప్రపంచంలో అవసరమై ఉంటున్నది. ఈ యొక్క గొప్ప సత్య సందేశాన్ని ఇతరులతో పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, ఈరోజు తండ్రి మరి ప్రభువా, మీరే పునరుద్ధానము మరియు జీవమునై ఉన్నారని తెలుసుకుని ఉంటున్నాం ప్రభా. ఎలాగో లాజరును తండ్రి మీరు తండ్రి మరి ప్రభా చనిపోయినటువంటి లాజరును మీరు లేపారు. మీరు కూడా తండ్రి మరి ప్రభా తండ్రి ఎలాగో ప్రభా శిలువ మీద చనిపోయినప్పుడు తండ్రి దగలన ఆయన 3వ దినమందు లేచి ప్రభా మీకు మరణం మీద తండ్రి జయం ఉన్నది అని చెప్పినట్టున్నారు ప్రభా. కేవలం మీకు తండ్రి అటువంటి పునరుద్ధాన శక్తి ఉన్నది ప్రభా. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్ అని చెప్పి మీరు ఒక్కరే తండ్రి అటువంటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చుంటున్నారు నాయన. తండ్రి మరి ప్రభు తండ్రి మీరే సహాయం చేయండి. మేము కూడా అటువంటి నిరీక్షణతో ప్రభా జీవించలాగా సహాయం చేయండి. విలుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది ప్రభా నిరీక్షణ లేకుండా ప్రభా నిరుత్సాహంతో ప్రభు తండ్రి ఇంకా ప్రభు తండ్రి ఓ గొప్ప దేవ తండ్రి మరణ భయంతో ప్రభు సమృద్ధి అయిన జీవం లేకుండా తండ్రి సంతోషం సమాధానం లేకుండా ప్రభు గురి గమ్యం లేకుండా ఉన్నారు. వారిని దర్శించి ప్రభు మీరే తండ్రి మరి ప్రభు వారిని పైకి లేవనెత్తిన జీవంతో కూడినటువంటి మంచి ప్రభు తండ్రి మరి ఆ సమృద్ధి జీవంతో జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఈ వాక్యం విని మీరు ఆశీర్వదింపబడినైతే మరి ఈ యొక్క లింక్ను షేర్ చేసుకొని అనేక మంది కూడా ఈ సత్య సువార్త వినేలాగానే మీరు పొందవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.